ఒకసారి ఒక మైక్ ఇచ్చేయండి ఆయనకి. మైక్ ఆన్ చేస్తాను. హలో మైత్రి, హలో అయినా జెండా బాలాజీ మందిరంలో భక్తులచే వేలాది భక్తులచే పూజలు అందుకున్నటువంటి ఆ వెంకటేశ్వరుడు ఇక్కడ మనకు అతి సమీపంలో ఉండి మనకు ఆశీర్వచనాలు ఇస్తూ ఉన్నాడు. మన అదృష్టం. ఇలాంటి ఏర్పాట్లు గావించినటువంటి నిర్వాహకులకు నేను కళాభారతి తరఫున కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పూర్వం నాందేడ్కు చెందిన తుకోజీ అనే ఒక వ్యక్తి స్వామివారికి అపారమైన భక్తులన్నమాట. వారు సుమారు 41 సార్లు స్వామివారి దగ్గరికి పాదయాత్రగా వెళ్ళి వచ్చారు. ఇక ముసలితనం సమయంలో నేను నిన్ను చూడలేకపోతానే, మీ దగ్గరికి రాలేకపోతానే అని అనుకుంటున్న సమయంలో స్వామివారు తుకోజీ వారి మొరను ఆలకించి అక్కడ తిరుమల క్షేత్రాధికారికి కలలో కనిపించి తుకోజీ వారి దగ్గరికి స్వామివారి ఉత్సవ మూర్తుల్ని పంపించాల్సిందిగా ఆదేశించారు. ఆ క్షేత్ర పాలకులు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని నాందేడ్లో ఉన్న తుకోజీ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి తిరుపతి వెళ్తున్న సందర్భంలో నిజామాబాద్లో ఉత్సవమూర్తుల్ని ఇక్కడ ఉంచడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు స్వామివారి ఉత్సవాల్ని భాద్రపద మాసంలో నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. జెండా బాలాజీ మందిరంలో ఉత్సవాలు ముగిసిన తర్వాత పులాంగ్ వాగుట్న, అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి 5 రోజులు ఇక్కడ ఉంచిన తర్వాత మళ్ళీ తిరిగి స్వామివారు తమ జెండాతో పాటు తిరుపతికి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఈ క్షేత్ర ప్రాముఖ్యత. రోజుల ఉత్సవం జరిగిన తర్వాత ఇక్కడ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి తీసుకురావడం జరుగుతుంది స్వామివారిని. ఇక్కడ 5 రోజుల పూజల అనంతరం, అనగా రేపు ఇక్కడ నుంచి స్వామివారు తిరిగి తమ క్షేత్రానికి పయనమవుతారు. ఈరోజు మనందరినీ ఇక్కడికి చేరుకోవడం మనం ధన్యులుగా భావిస్తాం. ధన్యవాదాలు.
పెద్దలు మొక్కేరు గోవిందా నీ కులల చేరలిమ్మని గోవిందా పెద్దలు మొక్కేరు గోవిందా నీ కులల చేరలిమ్మని గోవిందా కొల్లు వెన్న దొంగులగా గోవిందా నిలబడి ఉన్నానురా రమ్మనవు నీ దర్శనమేల కలిగించవు రమ్మనవు నీ దర్శనమేల కలిగించవు రమ్మనవు నీ దర్శనమేల కలిగించవు రమ్మనవు నీ దర్శనమేల కలిగించవు కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా సందర్శించుకుంటేనే మనకి ఇంత ధన్యులమైతే మరి ప్రతిరోజు స్వామి కైంకర్యంలో జీవితాన్ని కొనసాగిస్తున్న వీరేంద్రనిలో వారి జన్మంత పుణ్యము. వర్మ గారు మీరు ఇలాగే ప్రతి సంవత్సరం రావాలి, డోలక్ వాయిస్తూ మమ్మల్ని అందరినీ సంతోషపెట్టాలి, స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాలి.
కోసిన ఎన్ని మాలలల్లినా ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లినా తనివి తీరనేలని మనసు నిలువలేనని తనివి తీరనేలని మనసు నిలువలేనని నా తనివి తీరనేలని మనసు నిలువలేనని తనివి తీరనేలని మనసు నిలువలేనని అతి చూడి గుడుతనాచారి శోభానే 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 అమరవంతికయట అంటే మహిమలే మరువు అమృతమ చుట్టమట ఆనందాలకే మరుదు అమరవంతికయట అంటే మహిమలే మరుదు అమృతమ చుట్టమట ఆనందాలకే మరుదు రమితో శ్రీ వెంకటేశు కానవచ్చి పెండాడు రమితో శ్రీ వెంకటేశు కానవచ్చి పెండాడు కొమెర వయసు చూడి కొడుతనాచారు చూడరమ్మ ఆంజనేయుడు లేనటువంటి రామాయణం మనకు పెద్ద రుచికరంగా సారవంతంగా అనిపించదు. అంత గొప్ప మహానుభావుడు, జ్ఞాని, మహావీరుడు. ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. వారికి మనందరం మనస్ఫూర్తిగా అభినందిద్దాం, చప్పట్లతో సత్కరిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇదులు జలంధర్ గారికి అజయ్ సంగేవార్ గారు సతీ సమేతంగా సన్మానం చేస్తున్నారు. వారికి మనం మనస్ఫూర్తిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. చప్పట్లు కొంచెం ఇవ్వవద్దు. ఇంతటి చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన మీ చక్కటి పాటలు, సహృదయత వీరి లక్షణం. వీరిని చప్పట్లతో సత్కరిద్దాం. మాధవ సేవ కలిపి నిర్వర్తిస్తున్న వ్యక్తిత్వం శ్రీ మోహన్ గారిది. మీపై స్వామివారి అనుగ్రహం సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వారికి చప్పట్లతో సన్మానం. భజన కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే నారాయణ గారు స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వారికి చప్పట్లతో అమ్మలు కొంచెం చెప్పకుండానే చప్పట్లు కొట్టిన అమ్మలకు ధన్యవాదాలు. నిద్ర పోగొడుతుంది అనుకుని చాలా మంది తగ్గిస్తుంది, పెంపొందిస్తుంది. వెళ్దాం. డోలక్ రవి గారు ఎంతో శ్రమ దాగుంటుంది డోలక్ ప్లే చేయడం అన్నది. అనుకుంటాం ఊరికే అలా కొడితే ఇలా చప్పుడు వస్తుందని. డోలక్ రవి గారు, మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామివారి అనుగ్రహం, అజయ్ గారి ఆశీర్వాదం మీకు సదా ఉండాలి. అవతారుగా మారిన రాజుని ఆడాలి, చక్కటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి, భవిష్యత్తులో గొప్ప గొప్ప విజయాల్ని స్వీకరించాలి, నలుగురికి ఆదర్శంగా నిలబడాలి. ఇది స్వామివారి ఆకాంక్ష, అనుగ్రహం, ఆశీర్వాదం. యువకులు భవిష్యత్ తరాలకు ఆదర్శం. ఇలాంటి యువకులు నేటి తరానికి కూడా ఆదర్శమే. కోరుతున్నాం. ఒక మంచి పని ఎక్కడుంటే అక్కడ నేనున్నాను అని ముందుకు దూకే వ్యక్తిత్వం ప్రసాద్ గోపాల్ గారిది. ఎంతో చక్కటి మాటలు చెప్పి ఎంతో చక్కగా ఆలపించారు అన్నగారు. రాకేష్ సభ్యులందరూ సతీష్ బండోజీ కుమార్ గారిని సన్మానించేందుకు రావాలని కోరుతున్నాం. సతీష్ బండోజీ కుమార్ గారు చాలా గొప్ప పాత్ర నిర్వహిస్తారు. ఏ కార్యక్రమాలైనా సక్సెస్ఫుల్ చేస్తారు వారు.
ఈ కార్యక్రమానికి ఎంతో చక్కని సహకారం వారి సేవల ద్వారా అందించడం చాలా కొనియాడదగినటువంటి విషయము. వారికి కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలని చెప్పేసి కోరుతూ, మాకు ఈ రవి ఏ శరణమయ్యప్ప అంటూ శరణ ఘోష శ్రమజీవి విద్యగిరి కొండమ్మ కొండయ్యల పెద్ద కొడుకు. అమ్మా నాన్నల ఆశీర్వాదం కావచ్చు, స్నేహితుల సహకారం కావచ్చు, భగవంతుని ఆశీర్వాదం కావచ్చు, అన్నీ ఫలిస్తే ఈరోజు ఒక విజేత విద్యగిరి రవికుమార్ శెట్టి. గురుదేవులైనటువంటి అజయ్ సంఖ్యవార్ యొక్క ఆశీర్వచనము మనందరి మీద ఉండడము నిజంగా ఎంతో ప్రశంసించవలసినటువంటి విషయం. అలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుగుతాయి, సందేహం లేదు. కాబట్టి వారికి ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలని చెప్పేసి మనందరి తరఫున కోరుతా ఉన్నాను. ఏ నారాయణ